సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర వస్తే ఇన్ని క్యారెక్టర్స్ చేశారంటే ఫ్యామిలీ కింగ్ అని చెప్పొచ్చు అతను ఫ్యామిలీ ఫిలిమ్స్లో. సో మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు, ఫ్యామిలీ ఓరియంటెడ్. సో అలాంటి పర్సన్కి వైఫ్ క్యారెక్టర్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా ఫన్నీగా ఉంటారు. సో అంటే అతనితో ఎలా అనిపించింది, ఏమనేవాళ్ళు సెట్స్లో? అదే సేమ్ ప్రకాష్ రాజ్ గారి కోసం ఎలా చెప్పారో నాకు రాజేంద్ర ప్రసాద్ గారి కోసం కూడా అంతే చెప్పారు. నాకు చెప్తే అంటే జనరల్గా బయట కూడా కొంచెం టాక్ ఉంది, ఆయనకి కొంచెం కోపం ఎక్కువ, 2 సార్లు ఏదైనా టేక్ తీసుకుంటే అరుస్తారు అని చెప్పి జనరల్గా నేను ఎప్పుడు టేక్స్ తీసుకోను, నేను ఫస్ట్ టేక్లోనే చేయాలని చూసేస్తాను. సో నాకు అలాంటి భయం లేదు, కానీ కోపం ఎక్కువ అంటున్నారు, గబుక్కునే ఒక మాట అంటే మళ్ళీ కలిసి వర్క్ చేయాలంటే భయం వేస్తుంది, అది తెచ్చుకోకూడదు అని చెప్పి నేను సిన్సియర్గా వర్క్ చేసేదాన్ని. భయం అలా 1 డే అయిపోయిన తర్వాత ఆయన చాలా క్యాజువల్, చాలా ఫ్రెండ్లీగా చేరేసుకొని ఇలా కూర్చో నేను చెప్పి మాట్లాడడం. నేను ఆది తనే మా ముగ్గురమే ఉండేవాళ్ళం, ఎవ్రీడే షూట్లో మేము ముగ్గురమే ఉండేవాళ్ళం. సో కూర్చోబెట్టి చాలా ఫ్రెండ్లీ, మళ్ళీ ఇలాంటి పర్సన్ కోసం ఎందుకు ఇలా చెప్తున్నారు బయట అని సార్ నేను అడిగా. నాకు అసలు మనసులో ఏది పెట్టుకోవడం నాకు రాదు. నేను అడిగాను, సార్ ఇలా చెప్పారు సార్, మీకు కోపం ఎక్కువ, ముక్కుసూటిగా మాట్లాడతారు, 2 టేకులు తీసుకుంటా తిడతారని చెప్పారు సార్ మీ గురించి. ఎవరు చెప్పారు అన్నారు. చెప్పిన వాళ్ళ పేరు ఎందుకులేండి సార్, పేరు వద్దు, కానీ ఇలా చెప్పారు సార్, నేను రియల్ ఏమో అనుకున్నా, కానీ మిమ్మల్ని చూస్తే అసలు అట్లా లేరు సార్ మీరు అని అంటే, వాళ్ళకి నేనంటే పడి ఉండదు, వాళ్ళకి నేనంటే పడలేదేమో, అందుకే అట్లా చెప్పుంటారు. నన్ను చూస్తున్నావు కదా నువ్వు, నేను ఎలా ఉన్నా అంటే, లేదు అసలు మీరు ఇలా ఉంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, షూట్కి 10 days ముందు నుంచే టెన్షన్ పడిపోయాను మీతో వర్క్ చేయాలని అంటే, వాళ్ళకి మనకి నేనంటే వాళ్ళకి ఏదో పడలేదు అలా అబద్ధం చెప్పేసారు లేదా చాలా క్యాజువల్గా తీసేసుకున్నారు ఆయన. బట్ ఆయనతో రియల్గా వర్క్ చేయాలంటే మళ్ళీ చేయాలనిపిస్తుంది ఆయనతో వర్క్ చేస్తే. రాజేంద్ర ప్రసాద్ గారితో ఎంత ఫన్ ఉంటుందంటే, యాక్టివ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. అట్ ద సేమ్ టైము నేను చేసిన అంటే డ్యూయల్ రూల్ అనమాట, అందులో యంగ్ అండ్ ఓల్డ్ ఇదిలాగా ఉండింది. ఆ చేంజెస్ని నాకు ఇప్పుడు మనం చేస్తూ ఉంటాము, కానీ చూసే వాళ్ళకే తెలుస్తుంది ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని. అట్లా నాకు 2-3 సార్లు సజెషన్స్ ఇచ్చారు. ఆ సీన్స్ నేను చూస్తుంటే స్క్రీన్ మీద డెఫినెట్గా నేను చేసేదానికన్నా కూడా ఆయన చెప్పి నాతో చేయించింది ఉంది చూసారా, అది చాలా బాగా వచ్చింది. సో థ్యాంక్ యూ చెప్పాలి ఆయనకి ఖచ్చితంగా. అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు ఏంటంటే, యాక్చువల్గా ఆ రోజు లాస్ట్ మా బాబుకి సర్జరీ అయ్యి బాబు చనిపోతాడు అనమాట. ఆ సీన్ చేయాలి. డైరెక్టర్ గారు రత్నబాబు గారు నాకు ఛాలెంజ్ పెట్టారు, నువ్వు రియల్గా ఏడ్చావు అనుకో గ్లిజరిన్ లేకుండా నీకు మహానటి అవార్డు ఇస్తాను అని. జస్ట్ సరదా టాపిక్ జరిగింది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు లేరు షార్ట్లో. నేను చెప్పాను, మీరు ఛాలెంజ్ మాత్రం చేయకండి సార్, ఛాలెంజ్ చేస్తే నేను చాలా సీరియస్గా తీసుకుంటాను దాన్ని, నేను ఏమైనా చేస్తాను నేను గెలవడం కోసం అని చెప్తే ఓకే నీకు రియల్గా నేను క్లాప్స్ కొట్టిస్తాను అందరితోటి, నువ్వు కానీ గ్లిజరిన్ లేకుండా ఏడ్చావంటే అన్నారు. ఓకే డన్, షార్ట్ పెట్టారు. అసలు ఆ ఫ్లోర్ అంతా దొరలేదు, అసలు ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అసలు ఏడ్చాను. ఆ సీన్ రియల్గా మీరు మూవీలో చూస్తుంటే, ఇప్పుడు నేను చూసుకుంటే కూడా ఆ సీన్ నాకు ఏడుపు వస్తుంది. అంటే అదంతా రియల్గా ఏడవడం కోసము ఏమేమి ఉన్నాయి అన్నీ ఊహించుకొని, నా కొడుకు ఇలా అయితే ఎలా ఉంటుంది రియల్గా అంతా మైండ్లోకి తెచ్చుకొని ఆ సీన్ నేను చేశాను. రియల్గా నాకు నేనే అది అంత బాగా చేశాను. అందరూ యూనిట్ అంతా కూడా క్లాప్స్ కొట్టినప్పుడు తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో అది క్లోజ్ సీన్ ఇద్దరికి. అయితే గ్లిజరిన్ డైరెక్టర్ గారు రెడీయా అన్నారు, రెడీయా మహానటి అన్నారు. అంటే వచ్చేసింది రెడీయా మహానటి అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా చూసారు, సార్ ఇట్లా ఏడ్చింది, సెట్ అంతా క్లాప్స్ కొట్టారు, మీరు మిస్ అయిపోయారు సార్ అని డైరెక్టర్ గారు అన్నారు. అంటే అవునా అన్నారు. అంటే మళ్ళీ చేస్తావా అన్నారు. యా సార్, అంత పెద్ద ఆర్టిస్ట్ ఆడితే ఎలా చెప్తే ఎంత ప్రౌడ్గా అనిపిస్తుంది. యా సార్ చేస్తాను అన్న. సో మళ్ళీ అదే సేమ్ షాట్, మా ఇద్దరు కాంబినేషన్ కొంచెం మిడ్ రేంజ్లో సేమ్ షాట్ తీశారు. అప్పుడు ఆయన నాకు చెప్పారు, నేను ఒక సౌందర్యం చూశాను, ఒక సమంతను చూశాను గ్లిజరిన్ పెట్టుకోకుండా ఏడ్చే ఆర్టిస్ట్ని, తర్వాత నిన్నే చూస్తున్నాను అని చెప్పారు. వావ్, దట్స్ అసలు రియల్ నా లైఫ్లో బెస్ట్ కాంప్లిమెంట్ అది. ఎక్సలెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యాక్ట్రెసెస్లో కానీ అంతకుముందు మీతో ఉన్న సేమ్ ఏజ్ గ్రూప్ యాక్టర్స్లో ఎవరంటే బాగా ఇష్టం మీకు? సౌందర్య గారు. ఇప్పుడు ప్రజెంట్ అంటే అందరూ
స్పెషల్గా వీళ్ళ సౌందర్య అక్క అంటే మాత్రం చాలా ఇష్టం. తను అక్క అనేదాన్ని. నేను వాళ్ళ కన్నడ షూట్స్కి నేను వెళ్ళినప్పుడు కూడా నేను వాళ్ళ ఇంటికి అట్లా వెళ్తూ ఉండేదాన్ని. ఒక బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏమైనా ఉంటే సౌందర్య గారితో షేర్ చేసుకోండి మాతో. ఒకసారి సౌందర్య గారు అన్నయ్య గారు ఒక స్వీట్ ఏదో చేశారు, ఇంటి నుంచి పంపించారు తనకి. మేము పోస్ట్ మ్యాన్ షూట్ చేస్తున్నాం. అయితే నేను వెళ్ళాను అనమాట. ఫస్ట్ తను తినే స్పూన్ తీసి నాకు నోట్లో పెట్టి తినిపించింది. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే మనం అట్లా చేయగలుగుతాము. అందరితో మనం ఆ స్వీట్ నాకు ఆవిడ తినిపించారు. సో అప్పటి నుంచి నేను రియల్గా నాకు అక్కలాగా నేను అప్పటి నుంచి ఫీల్ అయ్యి అప్పటి నుంచే నేను అక్క అని పిలుస్తాను.